రకాలుగా దేశాలు వెళ్ళి అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా మరి వేరే మన దేశంలో కొంతమందికి చెప్తూ ఉంటాడు. తన లక్ష్యం ఆ విధంగా పొట్ట చేతకు పట్టుకుని స్టార్ట్ అయ్యాడు. లెటర్లు కూడా కడుక్కున్నాను అంతకుముందు షిప్పుల్లో నేను కూడా చెప్పాడు. కానీ ఆ స్థాయి నుంచి ఈ రోజున సంబంధం లేకుండా మరి గరికపాటి గారిని ఉద్దేశించి చాలా నీచమైన వర్డ్స్ కూడా మాట్లాడాడు. ఎవరైనా ఒక మంచి చెప్పాలని చూసిన వాళ్ళకి మరి నీచమైన అసలు గరికపాటి నరసింహారామమూర్తి లాంటి వాళ్ళని నువ్వు ఏమంటున్నావు? నీకేంటి అది? అదేమంటే ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ చేసి మరి నేను నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను శివాజీ నువ్వు అన్నది ఇదైతే అని చెప్పి మళ్ళీ రకరకాలుగా మాట్లాడు. నువ్వు లైన్ లైట్లో ఉండటానికి, నువ్వు బాగుంటానికి వేరే వాళ్ళ మీద బతుకుతావా పరాన్న జీవిగా అని చెప్పి నాన్ వెజ్ అనే అతన్ని మరి ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అతను బ్యాన్ చేయాలన్న ఇవి కూడా ఊపందుకుంటున్నాయి, బ్యాన్ చేయాలని కూడా. అసలు నాన్ వెజ్ ఎవరు? అసలు ఇతను ఈ రకంగా మాట్లాడడానికి పరిస్థితి ఎవరైనా కూడా అంటే వచ్చి హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవతల మీద ఈ రకంగా నోరు పారేసుకుంటా గల కారణం ఏంటి? సంబంధం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇదే అంశం గురించి చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు నరోత్తమ్ త్రిపురనేని గారు, సోషల్ క్రిటిక్ మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విహెచ్పి నేత యాదగిరిరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం నరోత్తమ్ త్రిపురనేని గారు సోషల్ క్రిటిక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరోత్తమ్ గారు నమస్తే సార్. నమస్కారం. నరోత్తమ్ గారు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వారం రోజులుగా ఎట్లా ఉన్నాయో తెలుసు. మరి గత రోజున నిన్నటి రోజున మరి ఈ నాన్వేషణ అనే అన్వేష్ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలంటారు? సొంట అంటాను అట్లా ఏం మాటలు అసలు నాకు అర్థం కాదు. అంటే మన దేశాన్ని, మన వాళ్ళని, మన సంస్కృతిని క్రిటిసైజ్ చేస్తే ఇంటలెక్చువల్ అనుకుంటారని ఫీలింగ్. అందుకని వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి ఏమనరు. మనం ఏమన్నాం కాబట్టి నోటికి వచ్చింది వాగటం, నోటికి వచ్చింది మాట్లాడటం. వీడు బతుకెంత, అసలు కడుపు రగిలిపోతుంది. ఏంటి అసలు గరికపాటి గారు ఎవరు? గరికపాటి గారు సహస్ర అవధాని, మార్గదర్శకుడు. మన సమాజానికి కొన్ని మార్గదర్శకాలు చూపే వ్యక్తి ఆయన్ని పట్టుకుని ఏంట మాటలు? వీడు అసలు మానసిక స్థితి ఏంటి వీడిది? ఐ డోంట్ థింక్ సచ్ పీపుల్ షుడ్ బి ఎంటర్టైన్డ్ ఆల్సో. అసలు సరిగ్గా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా శివాజీ గారు మాట్లాడిన మాటలు ఉండొచ్చు, అక్కడ మాట తూలారు, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. అండ్ ఐ థింక్ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ కొంచెం ఆయన సరిదిద్దుకుంటున్నారు. ఇది అసలు ఎక్స్ట్రీమ్. అసలు మొన్న ఒక వీడియో చూశాను, ఏంట మాటలేంటి? బ్రిటిషర్స్ మన దేశానికి సంస్కృతి నేర్పారంట. మా బ్రిటిషర్స్ అసలు మనకి ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళు ఇచ్చారంట. వాడికి అసలు బుద్ధి ఉందా? నోటికి ఏం తింటున్నాడు వాడు? నాకు అర్థం కాదు. వాడు ఏంటి? వాడు బతుకెంత? అసలు ఈ సర్వశాస్త్రాలు పుట్టిన ఈ వేద భూమికి వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చి నాగరికత నేర్పారా? ఎడ్యుకేషన్ నేర్పారా? ఇప్పుడు ఇవాళకు కూడా వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాసాలో కూడా ఇవాళకు కూడా 30 to 40% ఇండియన్సే పనిచేస్తారు. ఇండియన్ బ్రెయిన్స్ వర్క్ దేర్. ప్రతి చోట ఇవాళ ఇవన్నీ శాస్త్రాల్లో చూడండి, మెడిసిన్ చూడండి, ఆయుర్వేదం. ఇప్పటికీ అన్ని మెడికల్ ఫీల్డ్స్ లో ఆయుర్వేదమే సీక్రెట్ సైన్స్, చరక శాస్త్రము. మన దేశంలో లేనిది ఏముంది? తీసుకెళ్లి వాడు కంపారిజన్ చూడండి. ఇట్లా వాళ్ళ తాత పేరు గోచిగుడ్డారావు అంట. ఆ గోచిగుడ్డారావు అట్లా ఉన్నాడు, నేను వచ్చేసి బాగా బతుకుతున్నాను ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అని వీడు మాట్లాడతాడు. అసలు బ్రిటిషర్స్ అదే నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. బ్రిటిషర్స్ మన దేశానికి రావటానికి ముందు మన పరిస్థితి ఏంటి? ప్రపంచం 23% జీడిపి వి యూస్ టు కంట్రోల్. మన లిటరసీ రేట్ వాస్ అరౌండ్ 60 to 70% బేస్డ్ ఆన్ అవర్ స్టాండర్డ్స్. కాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ పక్కన పెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనని మొత్తం తగ్గించారు. వాళ్ళు $45 trillion మొత్తం తీసుకెళ్లిపోయారు. మన దేశాన్ని దోచుకుని మన జీడిపి తగ్గించారు.
మన లిటరసీ రేటు వాళ్ళ స్టాండర్డ్ ఒకటి పెట్టేసి మన లిటరసీ రేటు 3% కి దించారు. అంత అట్టడుగును దింపేసిన మన జాతిని